ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాకు ఊహించని సవాళ్లను తీసుకొస్తుంది. ఈ యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ముగింపు కనిపించడం లేదు. పైగా అమెరికా సైనిక ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికా భారీ స్థాయిలో సైనిక వనరులను రంగంలోకి దించింది. యుద్ధంలో అమెరికా వైమానిక నౌకాదళ ఆస్తులను బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్లోని అమెరికా కోల్పోయిన వైమానిక పరికరాల విలువ సుమారు 2.8 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని ఒక అమెరికా ఆధారిత థింక్ ట్యాగ్ అంచనా వేసింది. మరోవైపు అమెరికా సైనికులకు కూడా ప్రాణ నష్టం తప్పడం లేదు. జులైలో ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడంతో యుద్ధాన్ని ముగించాలన్న ఒత్తిడి అమెరికాలో పెరిగింది. అయితే ఇప్పుడు అసలు సమస్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం గుండా సాగుతుంది. ఇక ఇరాన్ ఈ కీలక జలమార్గంపై తన నియంత్రణను ప్రకటిస్తుండగా అమెరికా నౌకాదళం కూడా అక్కడ బ్లాకెట్ కొనసాగిస్తుంది. దీంతో చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింది. దీని ప్రభావం అమెరికాలోని కనిపిస్తుంది. గ్యాస్ ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా పెరిగి గ్యాలన్కు సగటున $4.08 చేరాయి. అమెరికన్లు అధిక ఇంధన ధరలను భరించాల్సిందేనని ట్రంప్ స్వయంగా చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇక తాజాగా ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను ఓడించిన తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ఆయన అన్నారు. ఇక దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అంటే ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న కొద్దీ అమెరికా పైన ఆర్థిక, సైనిక, అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? అమెరికా నిజంగా విజయం సాధిస్తుందా? లేక ఈ యుద్ధమే అమెరికాకు భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకొస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది.